ఆ కాలంలో ఉన్నటువంటి మిగతా నాటక రచయితలకి ఆత్రేయ గారికి ఉన్నటువంటి మీరు గమనించినటువంటి తేడా ఏమిటి చెప్పగలరా? లిటిల్ ఎక్స్పీరియన్స్లో నా పరిధిలో సోషల్ డ్రామాస్కి మీరు అన్నట్టు ఒక రివల్యూషనరీ టైప్ తీసుకొచ్చింది ఆయనేనండి. ఆయన వార్తల్లోనే అంటే కన్యాశుల్కం ఆ మహానుభావుడు ఆ రోజుల్లో ది ఓన్లీ నాటకం రాస్తే రాయొచ్చు. బట్ సోషల్ ఇవల్యూషన్ వచ్చిన తర్వాత ఒక దాంట్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇంత మ్యాటర్ని ఇంత డైలాగ్తో చెప్పి పెద్ద ఇన్ని సెంటెన్స్ తీసుకోడు, ఇంత దాంతో పెద్ద మ్యాటర్ చెప్తాడు తీసుకొచ్చి రకరకాల పాత్రలు. ఒక మనసున్న కవి అంటారే, అసలు మానసిక ఒత్తిళ్ళు కానీ మానసిక ఎట్లా అసలు ఏ జ్వరం ఎట్లా సఫరింగ్ కానీ ఇప్పుడు అదే శ్రీశ్రీ కాదండి, ఒక రెవల్యూషనరీ టైప్ ఉంటుంది అయింది అంతసేపు. కొంత ఇప్పుడు ఈయన ఉంటుంది డివి నసాద్ గారు సటరికల్ టైప్గా ఉంటుంది. ఇప్పుడు ఆత్రేయ గారిదే రండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక సొసైటీలో ఒక ఆధునిక సొసైటీలో ఇవ్వడానికి ఎలా ఉంది పరిస్థితులు, దానికి ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవడానికి కానీ క్యూఇచ్చి కానీ అసలు తీసుకొచ్చి నాకు ఉద్దేశం అయితే ఆయనేనండి. తర్వాత వీళ్ళందరూ వస్తారు. అఫ్కోర్స్ ఆయన శ్రీశ్రీ గారు నాటకాలుగా ఎక్కువ రాయలేకపోవచ్చు కానీ ఆయన ఒక కవిగా పాటలు ఇవన్నీ దీనిగా తీసుకొచ్చాడు కదండి. బట్ డైలాగ్ పరంగా నాటక పరంగా ఇంకా మన తట్టుకుని మళ్ళీ ఇంతకాలం నడవడానికి కారణం ఏమో అనుకుంటాం ఆత్రేయ గారు. ఇంత మ్యాటర్ని సింపుల్గా చెప్పేస్తారు 4 సెంటెన్స్లో. మరి అది గొప్ప విద్య ఆయనకి. మీరు మొట్టమొదట్లో సినీ రంగంలోకి రాకముందు నాటకం వేశారు, నాటకం నుంచి మీరు కొంత అనుభవాన్ని పొందారు. మళ్ళీ మీరు సినిమాలో ఒక లబ్ధ ప్రతిష్టలో అయిన తరువాత నాటక రంగంలోకి వచ్చినట్టయితే వేస్తున్నట్టయితే నాటకానికి ఒక బలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా మీరు ఏమైనా చేశారా తర్వాత వచ్చినటువంటి? మీ భావాలు నా భావాలు కూడా ఒకటిగానే ఉంటాయండి. ఎందుకంటే మీరు అడిగారని కాదు, 100 days ఫంక్షన్ జరుగుతానండి. ఎంతసేపు ముందు హీరోని పొగుడుతారు, తర్వాత హీరోయిన్ పొగుడుతారు, తర్వాత డైరెక్టర్ని పొగుడుతారు, మిగతా వాళ్ళందరినీ పొగిడిన తర్వాత అసలు కవి పేరే ఎత్తారండి. నేను మొట్టమొదటి పోట్లాడేది అదే. అసలు ఏమన్నా ముందు పొగిడి ముందు చెప్పాలంటే ఓన్లీ కవుల గురించి చెప్పండి. హీఈస్ ద క్రియేటర్. అది అతను రాయిపోతే అసలు మీకు పిక్చర్ ఏది? పిక్చరే లేదు. మీ పిక్చర్ ఏది? కథ లేదు, పాత్ర. ఆయన డైలాగులు రాయిపోతే మీకు పిక్చర్ ఏది? డైలాగుల కోసం ఇప్పుడు ఇదివరకు మరి కేవీ గారు మాకు తెలిసినంత శ్రీపల్లయ్య గారు కేవీ గారు వీళ్ళందరూ 6 నెలలు కూర్చొని ఒక స్క్రిప్ట్ మీద రాపాడి అక్కడ డైలాగ్స్ రాసి ఫిల్టర్ చేసి నేను వన్స్ ఇట్ వాజ్ ఫైనలైజ్ అంటే ఇక దేవుడు కూడా మార్చడానికి వెళ్ళారు. అలా ఇప్పుడు రాను ఏమైపోయింది, ఈ కవికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా 4 క్యాసెట్లు చూడడం, 4 ఇయటం, 4 సాంగులు, 4 ఫైట్లు పెట్టడం, ఏదో కథ కావడం. అప్పుడు ఒకప్పుడు 6 నెలలు ఎందుకు చెప్పాను అంత బాగా ఆలోచించేవారు. ఇప్పుడు సెట్లో కథ ఆలోచిస్తున్నారు. ఇక డైలాగ్స్ ఎక్కడ ఏంటంటే ఫ్లైట్ వస్తున్నాయి నేను రాసి పంపిస్తున్నాను మెడ్రాస్ నుంచి. ఇక ప్రొడ్యూసర్ అదృష్టం బాగా వస్తారా లేకపోతే ఇలా అయితే ఎట్లకండి. అందుచేత మీరు అన్నాడు ఎప్పుడు కవి ఈజ్ ద హీరో ఆఫ్ దట్. ఇన్ని చేస్తే కానీ మీరు ఈవేళ లక్షలు కానీ కోట్లు కానీ వ్యాపారం పెట్టట్లా. మరి అలాంటిది వాళ్ళ కవికి మీరు ఇచ్చారు పారితోషికం ఎంతండి? పాపం ఆ రోజు రాత్రి గారు తెల్లారైతే డబ్బుకు బాధపడేవాడు. 100 రూపాయలు కావాలని 150 ట్యాక్సీ పెట్టి తిరిగేవాడు. ఎక్కడ దొరుకుతుంది 150 ప్లస్ 100-250 ఇవ్వాలి. ఇప్పుడు వేటూరు సుందరరామూర్తి మహాకవి ఎప్పటికప్పుడు మైనస్లో ఉంటాడు. మీ కంపెనీకి వస్తాడు, ముందు బాబు 2,000 3,000 నెక్స్ట్ మీకు పాట రాస్తాను అంటే వాళ్ళు బాధలకైనా సహించారు. కానీ వాళ్ళకి సరైన న్యాయం చేకూర్చారా? మీ ఉద్దేశంలో తెలుగు నాటక రంగం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? నాటక రంగం భవిష్యత్తు బాగుండాలంటే ముందు ఆర్థికంగా సొసైటీ బాగుండాలండి. వాళ్ళు రకరకాల ఇదివరకు నాటకాలను పోషించాలంటే ఎవరు లేక మోతేవారి కంపెనీ అని మహా జమీందారులు వాళ్ళు పోషించేవారు ఈ కళాకారులు వాళ్ళందరినీ. ఇప్పుడు అవన్నీ పోయినాయి.
తర్వాత ఏదేదో వచ్చింది, జనం అన్ని పౌర్ణం కాలిపోయి సోషల్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే తల్లాలిస్తే నీకు దైనందిన జీవితంలో నీ సర్వైవల్ ఎలా ఉంటుందని ఆలోచించుకుంటావా, నువ్వు ఎంటర్టైన్మెంట్కి వెళ్తావా? ఎంటర్టైన్మెంట్ కోరేవాడు ఎంతమంది కావాలి కూడా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే ముందు నీకు నా సొసైటీ బాగుంది, హాయిగా ఉండే జీవితాలు బాగున్నాయి అన్నప్పుడు దేవాలంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అదేమీ లేకోకుండా దానికి తగ్గట్టు ఏదన్నా ఉందంటే ఈ మద్యం, రోదాలు, మేఘాట్లు ఇవి ఎక్కువైపోతే ఉన్నదంటే పడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళలేకపోతున్నాడు. ఇవాళ ఎంటర్టైన్మెంట్కి ఫ్యామిలీతో సహా వెళ్ళాలంటే ఎంతో, కనీసం సినిమాకి వెళ్ళాలంటే ఎంత చెప్పండి. మధ్య తరగతి కుటుంబీకుడు సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎంత ఉందండి. ఎన్ని సినిమాలు చూడగలరు. అలా మరి తీయాలంటే వీళ్ళందరూ సరవాలంటే మరి తీయాలి, సినిమాలు తీసి చూడాలి, అది చేయాలి, నాటకాలు చూడాలంటే అందుకని ఎప్పుడు చూడగలుగుతారు, ఎప్పుడు చదవగలుగుతారు? ముందు సొసైటీ బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి. ఆర్థికంగా బాగుండాలి అనేది మనకు అది ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ సెక్షన్ చూడండి, స్టూడెంట్స్ బాగున్నారా, కార్మికులు బాగున్నారా, కర్షకులు బాగున్నారా, ఎవరు బాగున్నారు? బాగున్న వాళ్ళే కోటీశ్వరులు అవుతున్నారు. ముందు సొసైటీలో ఈత బాధలు లేవు, హాయిగా ఉన్నారు. గాంధీ గారు కలకన్నదో లేకపోతే మహారాజు కలకన్నదో రామరాజ్యం ఏర్పడిన రోజున ఇలాంటి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. దే వాంట్ ఎంటర్టైన్మెంట్. వేరేది ఏంది, కాసేపు టైం గడకపోతే ఎట్లా? కాకపోతే ఆ రోజుల్లోనేమో బుర్రకథలు, హరికథలు చేపించుకునేవారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత పౌరాణికాలు, నాటకాలు చూసేవారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత సోషల్ నాటకాలు, అది కూడా ఎక్కువ రావట్లేదు. ఇక సినిమా ఇక అవి కూడా పడిపోయి ఇప్పుడు ఓన్లీ వీటి మీద వెళ్ళారు, సీరియల్స్ మీద. నాటకాలు, డ్రామా, సినిమా చూడలేక, ఆ ఖర్చులు భరించలేక, అంత దూరం వెళ్ళలేక, ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేక ఇంట్లోనే కూర్చొని చూసుకుందాం అనేది ఆ సీరియల్స్ మీద పడ్డారు. మన ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నప్పుడు మన నాటకం మళ్ళీ బాగుపడాలి, ఉద్ధృతంలో రావాలి, నాటకానికి దానికి మళ్ళీ జీవం పోయాలి అని అంటే ముందు నా ఉద్దేశం సమాజం ముందు ఆర్థికంగా స్తోమతగా నిలదొక్కుని ఈత బాధలు లేకుండా ఉండాలండి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మీ సుదీర్ఘమైనటువంటి నాటకరంగ అనుభవాన్ని ప్రేక్షకులు ఇది ఈ వారం మనం కైకాల సత్యనారాయణ గారితో నవరస నటనా సార్వభౌములైన వారితో మనం ఈరోజు జరిపిన జీవన నాటకం కార్యక్రమం. మరొక అతిథితో వచ్చే వారం. అంతవరకు సెలవు.